और कोई नहीं जानते इस रचना का आदि मध्य अंत क्या है, ड्यूरेशन कितना है, ये तुम ही जानते हो। वह सब है शूद्र, तुम हो ब्राह्मण, तुम भी जानते हो नंबरवार पुरुषोत्तम। सर बाबा क्या कह रहे हैं, हम भी जानते हैं। कैसा? हम ही जानते हैं, लेकिन हम कैसे जानते हैं? नंबरवार पुरुषोत्तम। सर आज बाबा कितने बार बोला नंबरवार। पद भी कैसे मिलेगा? नंबरवार। ज्ञान को भी कैसे समझेंगे? नंबरवार। कोई गफलत करते हैं तो उनकी रजिस्टर से दिखाई पड़ता है कि पढ़ाई कम की है। कैरेक्टर्स का रजिस्टर होता है ना, यहाँ भी रजिस्टर होना चाहिए। బాబా మన క్యారెక్టర్ గుడ్ బెటర్ బ్యాడ్ అని ఉంటుంది కదా రిజిస్టర్, ఇక్కడ కూడా ఉండాలి అంటున్నాం. బాబా దగ్గర రిజిస్టర్ ఉంటుందా? ఉంటుందా లేదా? మన స్టోరీలు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. రిజిస్టర్ బాబా దగ్గర. ఈ స్కూల్ కదా, స్కూల్లో టీచర్ దగ్గర అన్ని రకాల రిజిస్టర్, చదువు రిజిస్టర్ ఉంటుంది, క్యారెక్టర్ రిజిస్టర్, రెండు రిజిస్టర్లు ఉంటాయి. ఎంత ఫస్ట్ క్లాస్ వచ్చే పిల్లడైనా క్యారెక్టర్ బాగాలేదంటే బ్యాడ్ అని రాసిస్తే వేరే స్కూల్ వాళ్ళు జాయిన్ చేసుకుంటారా? అందుకే ఉండాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, చదువుది ఉంటుంది. మేనర్స్ లేకపోతే ఎలా? మనం భగవంతుడు పిల్లలని ఎలా తెలుస్తుంది అందరికి? कैरेक्टर्स का रजिस्टर होता है, यहाँ भी रजिस्टर होना चाहिए। यह है याद की यात्रा, जिसका कोई को भी पता नहीं है। सबसे मुख्य सब्जेक्ट है याद की यात्रा। ड्रामा भी किसी को नहीं मालूम, यात्रा भी नहीं मालूम। कौन सी यात्रा? अन्य ये यात्रा తెలుసు, याद की भी यात्रा होती, किसी को मालूम? ఈ యాత్ర ఎవరికి ఇంత ఫ్రీ యాత్ర ఉంటుంది ఎక్కడైనా తెలుసా? 365 డేస్ యాత్ర, టైం వేస్ట్ గాని యాత్ర, డబ్బులు ఖర్చు గాని యాత్ర, అలసట లేని యాత్ర. ఈ యాత్ర గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. सबसे मुख्य सब्जेक्ट है याद की यात्रा। अपने को आत्मा समझ बाप को याद करना है। आत्मा मुख से कहती है, हम एक शरीर छोड़ दूसरा लेते। ये सब बातें ये ब्रह्मा बाबा नहीं समझाते। ఈ విషయాలని ఎవరు చెప్తారు? శివ బాబా కదా. परंतु ज्ञान सागर परमपिता परमात्मा इस रथ में बैठकर सुनाते हैं। कहा जाता गोमुख, అందుకే యాదగారు కూడా ఎక్కడ తయారైంది? అక్కడ ఉంది కదా రాజస్థాన్. గోముఖం ఉంటుంది కదా, అక్కడ 700 మెట్లు ఉంటాయంట. అంతకెళ్తే గోముఖం తయారై ఉంటుంది, దాంట్లో నీళ్ళు వచ్చినట్టు చూపిస్తారు అంతే. ఆ నీళ్లు తాగితే పావనం అయిపోతారని. మనం మెట్లు ఎక్కకుండానే గోముఖంలో వచ్చి మురళి వింటున్నాం కదా మనం ఇక్కడ. कहा जाता है गोमुख, मंदिर भी यह बना हुआ है जहाँ तुम बैठे हो। जैसे तुम्हारी सीढ़ी है वैसे वहां भी सीढ़ी है। ఇక్కడ ఎలా మెట్లు ఉన్నాయి, ఇక్కడ सीढ़ी కదా 24 జన్మలు, అక్కడ కూడా మెట్లు ఉంటాయి. కానీ ఆ మెట్లు ఎక్కప్పుడు మిమ్మల్ని 700 ఎక్కమంటే ఎక్కుతారా? सीढ़ी चढ़ेंगे नहीं चढ़ते ना भी। जैसे तुम्हारी सीढ़ी है वैसे वहां भी सीढ़ी है। तुमको चढ़ने में थकावट नहीं होती है। మనకి ఎక్కడం కష్టం అనిపించదు, అక్కడ ఎక్కాలంటే कष्ट है। अभी अभी भी हम सीढ़ी चढ़ रहे हैं, कोई तकलीफ होगी हमको? नहीं होगा ना। तुम यहाँ आए हो बाप से पढ़कर रिफ्रेश होने के लिए। वहाँ गोरख धंधा बहुत रहता है, शांति से सुन भी नहीं सकेंगे। మామూలుగా మీరు ఇంటి నుంచి వచ్చి వింటారు కదా, ఇంటికి వెళ్ళినా ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఈ పని అదే ధ్యాస ఉంటుంది. ఎక్కడ వింటారు అని బాబా. गोरख धंधा बहुत है ना। संकल्प चलता रहेगा, कोई देखना ले, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఏమన్నా అంటారేమో. బంధంలో ఉంటే అదొక భయం కదా. जल्दी कर जाऊं, कितना ओना रहता है। यहाँ कोई भी ओना नहीं है, जैसे हॉस्टल में रहते हो। कहा मधुबन में तो कोई चिंता नहीं है, कोई देखने वाला नहीं, कोई बोलने वाला नहीं, कुछ भी नहीं. హాస్టల్ కదా, హాస్టల్లో పనేంటి? హాస్టల్లో ఇంకేం యాక్టివిటీస్ ఉండవు, టైంకి తినాలి, చదువుకోవాలి. ప్రైవేట్ క్లాసులు స్టడీ క్లాసులు చదివిస్తారు కదా. ఇంక ఇంట్లోనేమో టీవీ చూస్తారు, వాళ్ళతో వీళ్ళతో కూర్చోండి, అక్కడ ఏముండవు. చదువుకోవాలి, టైం పెట్టేస్తారు, వాళ్ళు తినాలి, చదువుకోవాలి, రెండే వాళ్ళు. तो वहाँ क्या हॉस्टल है, टाइम मिल जाता है। और क्या करना है? అక్కడ హాస్టల్లో టీచర్లు ఉంటారు 24 అవర్స్. ఇక్కడ ఇంటికి వస్తే టీచర్లు ఉంటారు. అక్కడ హాస్టల్లో ఉంటే ఇంట్లో టీచర్లు ఉండి చదివిస్తారు, వాళ్ళు కూర్చోబెట్టి ఎక్కడ కదలేకుండా. అందుకే అంటారు హాస్టల్. అక్కడ ఎప్పుడు క్లాస్ జరుగుతూనే ఉంటారు కదా, చెప్తూనే ఉంటారు బాబా.
यह ईश्वरीय परिवार है। शांति धाम में भाई भाई रहते हैं। यह भाई बहन, क्योंकि यह पाठ बजाना है तो भाई बहन चाहिए ना। सतयुग में भी तुम ही आपस में भाई बहन थे। उनको कहा जाता अद्वैत राजधानी। वह लड़ाई झगड़ा कुछ भी नहीं होता है। गॉडल पेట్టుకున్నాం तुम बच्चों को पूरी नॉलेज मिली है कि हम 84 जन्म लेते हैं। जिसने जास्ती भक्ति की है उनका हिसाब भी बाप ने बताया है। అంటే ఎవరు ఎక్కువ భక్తి చేస్తే వాళ్ళు తొందరగా జ్ఞానంలో వస్తారు, తొందరగా జ్ఞానం అర్థం। ఆ లెక్క కూడా బాబా చెప్పాడు కదా, జాస్తి భక్తి की है तो ज्ञान भी इतना जल्दी समझ में आएगा। तुम ही शिव की अव्यभिचारी भक्ति करना शुरू करते हो ना। సత్వ ప్రధాన భక్తి ఎవరు మొదలు పెట్టారు? సత్వ ప్రధాన భక్తి అయితే మనమే స్టార్ట్ చేస్తాం, ఒక్కడే పూజిస్తాం కదా ఫస్ట్ లో। फिर वृद्धि होती जाती है वह समय भक्ति। यह तो एक ही ज्ञान तो एक ही होता है। तुम जानते हो हमको शिव बाबा पढ़ाते हैं। यह ब्रह्मा तो कुछ भी नहीं जानते थे। जो ग्रेट ग्रेट ग्रैंडफादर था वह इस समय ये बने हैं, फिर मालिक बनते हैं। जो ग्रेट ग्रेट ग्रैंडफादर था वो क्या बने? कुछ भी नहीं पता था ना, अपने जन्मों के बारे में कुछ भी नहीं पता था, ఏం తెలియదు। మళ్ళీ ఆయన అన్ని తెలుసుకుని విశ్వానికి యజమాని అవుతున్నారు తత్వం। ఆయన ఎలాగో మనకు కూడా అంటే మనకు కూడా ఏం తెలియదు, బాబా అన్ని చెప్పి పురుషార్థం చేయించి మనల్ని కూడా నెంబర్ 1 లా తయారు చేస్తారు। అంటే శివబాబా చెప్పడం ఒకేలా చెప్తున్నారు, అది బ్రహ్మ ఎలా ఫాలో చేశాడు మనం ఎలా ఫాలో చేస్తున్నాం। जैसा बनना है ना तत्व, जैसे वो लास्ट से फर्स्ट में जाता है वैसे बच्चे भी लास्ट से फर्स्ट में जाएंगे। लेकिन कैसे जाएंगे? नंबर 1। बाबा नंबर 1 में चले गए, उनका पुरुषार्थ। अब अपना पुरुषार्थ से हम कैसे जाएंगे? नंबर 1 जाएंगे। तो नंबर 1 जाना बोले तो उन जैसा पुरुषार्थ। एक तो मालिक नहीं बनेंगे ना, तुम भी पुरुषार्थ करते हो ना। ब्रह्म बाबा ने ఏం చేస్తారు? ఆయనతో పాటు మనం అందరం కూడా ఉండాలి కదా అంటున్నాం, ఉండాలా లేదా? రాజధాని లేకపోతే ఎలా? హమేషా ये याद रखना, రాజధాని తయారవుతుంది। రాజధాని అంటేనే రకరకాల కేటగిరీస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి। బాబా కిतना अच्छा पद है उतना अच्छा फर्नीचर। ఎంత మంచి పదవో అంత మహల్ అంత బాగుంటది, అంత మంచి దాసీలు ఉంటారు। చిన్న పదవి ఉంటే పెద్ద మహల్ వస్తాయి రాదు కదా। महल बड़ा चाहिए, बड़ा महल चाहिए तो सर्विस भी उतना करना है ना, मददगार भी उतना बनना है। जितना मददगार बनेंगे उतना बड़ा महल मिलेगा, कम करेंगे तो कम मिलेगा। ఇంకా బాబా తన మీద ఏం దోషం పెట్టుకోడు, ఏదైనా మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది। ఆయన ఇవ్వడు తీసుకోండి అంటారు బాబా। బాబా थोड़ी देता है, నేను ఇవ్వను మీరు తీసుకోండి, అన్ని ఓపెనే ఉన్నాయి, అన్ని లాకర్స్ ఓపెనే పెట్టండి, ఏది కావాలంటే అది తీసుకోండి। మళ్ళీ బాబా ఇస్తే మనం ఒప్పుకుంటామా? వాళ్ళకి మనం ఆయన కూడా షూట్ చేస్తాం। అందుకే బాబా లేలో जितना चाहिए उतना ले लो। अभी संगम का समय है ना, बाबा तो दाता है, संगम का समय है, सब ओपन है, जितना चाहिए उतना ले सकते हैं ना। एक तो मालिक नहीं बनेंगे ना, तुम भी पुरुषार्थ करते हो ना। यह है बेहद का स्कूल। बाबा क्या कह रहे हैं? ये क्या है? स्कूल है। स्कूल में स्टूडेंट्स अप एंड डाउन अंदर अपना ఉంటారు। స్కూల్లో టీచర్ బెస్ట్ టీచరే, కానీ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ ఉండరు కదా। ఎంత మంచి కాలేజెస్ చదివించినా పాస్ గ్యారంటీ అన్నా కొంచెం కూడా రాయకపోతే ఏం చేస్తారు మరి? ऐसे बाबा के पास भी इतना अच्छा टीचर है, स्कूल भी कितना अच्छा, पढ़ाई कितना अच्छा, लेकिन स्टूडेंट कैसे इसकी ब्रांचेस देर होंगी, गली गली घर घर में हो जाएंगी। అన్ని చోట్ల ప్రతి ఇంట్లో అయిపోతాయి, గీతా పాఠశాల తయారవుతాయి అంటే బాబా। गली गली घर घर में हो जाएंगी। कहते हमने अपने घर में चित्र रखे हैं, मित्र संबंधी आदि 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 है तो उनको समझाते हैं। అంటే మా ఇంట్లో చిత్రాలు పెట్టుకున్నాం, ఎవరైనా వస్తే జ్ఞానం చెప్తామంటారు। చిత్రాలు పెట్టుకున్నారా మరి ఇంట్లో? ఉన్నాయా? గోడకున్నాయా? చిత్రాలు ఎందుకు పెట్టుకోవాలి బాబా? ఎవరైనా వస్తే మాట చెప్పమని పెట్టుకోవాలి। గోడకు పెట్టుకుంటే ఏం ప్రయోజనం?
చూసి చెప్పాలి కదా వాళ్ళకి, घर घर में गली गली में। जो इस झाड़ के पत्ते होंगे वो आ जाएंगे, उन्हों का कल्याण के लिए तुम करते हो। चित्रों पर समझाना सहज होगा ना, शास्त्र तो ढेर पढ़े हैं, अब सब भूले हैं, बाप में पढ़ाने वाला वही सच्चा ज्ञान सुनाते हैं। శాస్త్రాలు వేదాలు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞానం అయితే ఒకటి ఆయనే మనకు వచ్చి చదివిస్తున్నారు, సత్యమైన జ్ఞానం अच्छा मीठे मीठे सीखी लगे बच्चों के प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा डेड साइलेंस की ड्रिल करने के लिए डेड साइलेंस अने ड्रिल చేయడం కోసం डेड साइलेंस की ड्रिल करने के लिए या जो कुछ इन आंखों से दिखाई देता है, ఈ కళ్ళకి ఏదైతే కనిపిస్తుంది, यहाँ जो कुछ इन आंखों से दिखाई देता है उसे नहीं देखना है। కళ్ళకి కనిపించేది ఏది చూడొద్దు అంటున్నాం। మనం అన్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, డ్రిల్ ఉండదేమో, సంకల్పాలు నడుస్తాయి। అంటే ఒక సంకల్పంలో మన బుద్ధి స్థిరంగా, డెడ్ సైలెన్స్ అంటే ఏంటి, ఒక సంకల్పంలో మన బుద్ధి స్థిరంగా నిలబడగలగాలి, బుద్ధి బాబాతో కనెక్ట్ అవ్వాలి। మనకి ఇవన్నీ విషయాలు గుర్తొస్తుంటే ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అందుకే ఎటు చూడొద్దు అంటారు బాబా। దేహ సహిత బుద్ధి से सबका त्याग कर, దేహ సహితంగా బుద్ధితో అన్నిటినీ త్యాగం చేసి, దేహ సహిత बुद्धि से सबका त्याग कर अपने घर और राज्य की स्मृति में रहना है। इल्लू राज्य రెండింటిని గుర్తు చేసుకో। अपने घर और राज्य की स्मृति में रहना है। ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నెంబర్ 1 లో రావాలి। సత్యుగంలో రావాలంటే ఎట్లా, నెంబర్ 1 లో రావాలి। बाबा पढ़ाई अनुसार अपनी पद को भी देखना है, पद अच्छा मिलना है ना। ఒకవేళ ఫస్ట్ ఎలా ఉంటే లాస్ట్ వరకు అంతే ఉంటుంది కదా, ఫస్ట్ లో మనం నెంబర్ 1 పోస్ట్ తీసుకుంటే లాస్ట్ వరకు మన పొజిషన్ ఎలా ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది। अपने कैरेक्टर्स का रजिस्टर रखना है, మీ క్యారెక్టర్స్ रजिस्टर పెట్టుకోండి। अपने कैरेक्टर्स का रजिस्टर रखना है। पढ़ाई में कोई गफलत नहीं करनी है, చదువులో ఎలాంటి పొరపాట్లు చేయకండి। पढ़ाई में कोई गफलत नहीं करनी है, చదువులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు। इस पुरुषोत्तम संगम युग पर, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో, इस पुरुषोत्तम संगम युग पर पुरुषोत्तम बनना और बनाना है। पुरुषोत्तम मतलब తయారవ్వాలి, తయారు చేయాలి। మా అబ్బాయి ఏం చెప్తారు, చదువులో పొరపాటు చేయడం అంటే చదువుపైన శ్రద్ధ లేదు అంటారు। శ్రద్ధ లేకపోతేనే మనతో మిస్టేక్ జరుగుతాయి। వెళ్దాం। सदा सर्व प्राप्तियों से भरपूर रहने वाले, सदा अन्नी प्राप्तियों संपन्नंगा ఉండేవారే, सदा सर्व प्राप्तियों से भरपूर रहने वाले, हर्षित मुख हर्षित चित्त भव, అంటే హర్షిత ముఖం ఉండాలి, మనసు కూడా సంతోషంగా ఉండాలి। सदा सर्व प्राप्तियों से भरपूर रहने वाले, हर्षित मुख हर्षित चित्त भव। ముఖం ఎట్లానే పెడతాం, కానీ లోపల నుంచి లేకపోతే बाबा लोकल जब भी कोई देवी या देवता की मूर्ति बनाते हैं, देवी देवतల मूर्ति तैयार చేసినప్పుడు, जब भी कोई देवी या देवता की मूर्ति बनाते हैं तो उसमें चेहरा सदा हर्षित दिखाते हैं, దాంట్లో ఎప్పుడు ముఖం చిరునవ్వుతో చూపిస్తారు। యాదగారులు కూడా రకరకాల యాదగారులు తయారు కాలేదా, తయారైంది లేదా,
కొందరి ముఖం వల్ల సీరియస్ ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి, ఉండవలేదు. जैसे हमारी स्थिति है उस हिसाब से यादगार बनता है. మన స్థితి ఎలా హర్షిత ముఖం ఉంటే మన విగ్రహాలు కూడా అలానే ఖాళీ అంత భయంకరంగా చూపిస్తారు. నవముఖం చూపిస్తారా? నవముఖం చూస్తేనే భయపడిపోయేటట్టు చూపిస్తారు. అలాంటి విగ్రహాలు కూడా తయారవుతాయి కదా. మనం ఎలా ఉంటే అలా విగ్రహాలు తయారవుతాయి. तो आपके समय के हर्षित मुख रहने का यादगार మీరు సదా సంతోషంగా ఉండడానికి గుర్తుగా तो आपके इस समय के हर्षित मुख रहने का यादगार चित्रों में भी दिखाते हैं, मूर्तिలో చూపిస్తారు. हर्षित मुख अर्थात सदा सर्व प्राप्तियों से भरपूर. हर्षित मुख అంటే सदा सर्व प्राप्तियों संपन्न. हर्षित मुख अर्थात सदा सर्व प्राप्तियों से भरपूर అంటే సంతృప్తి, అన్నిటితో సాటిస్ఫైగా ఉంటారు. వాళ్ళ ముఖం ఏంటి? హర్షిత ముఖం. హర్షిత ముఖం అంటే చిరునవ్వు అని చెప్పట్లేదు బాబా. హర్షిత ముఖ अर्थ क्या होता है? सर्व प्राप्तियों से संपन्न, मतलब सैटिस्फाइड है, कुछ कमी नहीं है, हर बात में संपन्न. जो भरपूर होता है वही हर्षित रह सकता है. संपन्नंगा ఉన్న వాళ్ళే సంతోషంగా ఉండగలరు. जो भरपूर होता है वही हर्षित रह सकता है. अगर कोई भी अप्राप्त होगी तो ఒకవేళ ఏదైనా లోటు ఉంటే अगर कोई भी अप्राप्ति होगी तो हर्षित नहीं रहेंगे. ఒకవేళ ఏదైనా అప్రాప్తి లోటు ఉంటే సంతోషంగా ఉండలేదు. कोई कितना भी हर्षित रहने की कोशिश करे, ఎవరు ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా, कोई कितना भी हर्षित रहने की कोशिश करे, बाहर से हंसेंगे लेकिन दिल से नहीं. బయటికి నవ్వచ్చు కానీ మనస్ఫూర్తిగా కాదు అంటారు. बाहर से हंसेंगे लेकिन दिल से नहीं. आप तो दिल से मुस्कुराते हो, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారు. आप तो दिल से मुस्कुराते हो क्योंकि सर्व प्राप्तियों से भरपूर हर्षित चित्त है. ఎందుకంటే మన మనసు అన్ని ప్రాప్తులతో సంపన్నంగా సంతోషంగా ఉంటుంది. क्योंकि सर्व प्राप्तियों से भरपूर हर्षित चित्त है. बाबा మీకు ఎలాంటి లోటు లేదు కదా, అన్ని ప్రాప్తులు ఉన్నాయి. बाबा से सर्व संबंध है, सर्व संबंधों से सर्व प्राप्ति है. బాబాతో అన్ని సంబంధాలు కదా, మరి ఆయనతో అన్ని సంబంధాలు ఉంటే అన్ని ప్రాప్తులు. సమయం శ్రేష్ఠ సమయం, అన్ని సమయమే కదా. దశ బృహస్పతి, రాహుదశ ఏమన్నా ఉంటుందా? బృహస్పతి దశే కదా. సమయం ఎంత కళ్యాణకారి సమయం, భగవంతుడితో అన్ని సంబంధాలు. ఆయన చదివించి మన భాగ్యరేఖల్ని తయారు చేస్తుంటే మనకి ఏ కోణంలో చూసినా లోటు లేదు అంటున్నాం. బయట ప్రపంచం వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ అంటారు, అన్ని బాగానే ఉన్నాయి కానీ అంటారు. 99 బాగుందా కానీ వాళ్ళు ఏదో ఎత్తుకుని బాధపడుతుంటారు. మనం कुछ ना कुछ पॉइंट ढूंढ के रोते रहते हैं. हमको क्या करना है? 99% अप एंड डाउन है तो भी ठीक है, लेकिन कुछ ना कुछ ढूंढ के खुशी में रहना है. మనం సంతోషంగా ఉండడానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? బాబా ఎంత జ్ఞానం చెప్తారు మనకి, అన్ని ఖజానాతో. इसलिए बाबा ने क्या बोला? मुख नहीं चित्त, हर्षित मुख नहीं, पहले हर्षित चित्त. మనసు సంతోషంగా ఉంటుంది, ముఖం సంతోషంగా ఉంటుంది. तो अभी हमारा जो ब्राह्मण जीवन है, कैसे जीवन है? సాటిస్ఫైడ్, ఓకే. బాబా దగ్గర వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంతా ఓకే అనిపిస్తుందా? ఏదో బండి లాగుతున్నాం, తోస్తున్నాం. ఎవరెవరు లాగుతున్నారు, తోస్తున్నారు?
ఇంజన్ మంచిది బాబా ఇంజన్ కదా, డబుల్ ఇంజన్ కదా, डबल इंजन तो कनेक्ट చేస్తే మాలు నడిపించే వాళ్ళు కూడా లేదు. हम किसके साथ कनेक्ट है अभी? हमको चलना भी नहीं पड़ता, चलना पड़ता है गाड़ी को नहीं चलाना पड़ता, कनेक्ट कर दिए हमने. మనం ఎవరితో కనెక్ట్ చేసేసాం? బాబాతో. ఆయనే తీసుకెళ్ళిపోతాం. మన కాళ్ళు డ్రైవింగ్ చేసేవాడికి చింత కానీ కూర్చునేవాడికి చింత, కూర్చునేవాళ్ళు నిద్రపోతా అని చేస్తారు. ड्राइविंग చేసేవాడికి ఏమైనా ఉంటారా? तो हमारा करने वाला कौन? बाबा है ना. बाबा ने कनेक्ट कर दी. जो डबल इंजन के साथ कनेक्टेड है वो कैसे रहेंगे? हर्षित मुख और हर्षित चित्त. खुद गाड़ी को चलाता हो कैसे रहेगा? ఇటు పక్కన జోగుస్తారు, అటు పక్కన జోగుస్తారు, వాళ్ళ తప్పించుకోను వీళ్ళు తప్పించుకోను, జీవితం అంతా ఎలా ఉంటుంది? ब्राह्मण बने मगर फायदा नहीं है. ब्राह्मण लेंगे खुशी का लेకపోతే ब्राह्मण అయినట్టే కదా. सैटिस्फाई लेకపోతే हमारा ब्राह्मण जीवन नहीं है. हमारा ब्राह्मण जीवन है ना, जीवन है. हमारे यही गीत है ना, पाना था सो पा लिया. అదే పాట కదా, ఇంకేమైనా కొంచెం ఉందా? అయిపోయినట్టేనా? ఇక్కడ అయిపోయినట్టే వాళ్ళు బయటకి వెళ్తారు కదా, లైన్ ఉంటుంది వాళ్ళు. స్లోగన్ పాస్విక్ ఆనర్ బన్నా హై తో ఫుల్ పాస్ అవ్వాలంటే, पासविक ऑनर बनना है तो फुल पास अव्वालंटे हर खजाने का जमा खाता बरतू हो. हर खजाने का जमा खाता बरतू हो. ये प्रति खजाना ఎలా ఉండాలి? జమా ఖాతా ఫుల్ ఉండాలి. సమయం, శ్వాస, సంకల్పం అన్ని ఖాతాలు ఎలా ఉండాలి? ఫుల్ ఉండాలి అంట. బాబా వరదాలు కూడా ఫుల్ ఉంటేనే సంతోషంగా ఉంటారు, ఫుల్ ఉంటేనే ఫుల్ పాస్. అప్పుడు ఏది వచ్చినా దాటడం ఈజీ అయిపోతుంది. అన్ని ఖజానాలు ఫుల్ ఉంటే ఏది వచ్చినా దాటడం ఈజీ అయిపోతుంది. जमा का खाता भी कैसे होना? अपना हर श्वास, संकल्प, समय सबको क्या करना? जितना जमा करेंगे उतना अच्छा पास हो. दादिया तो देखो कुछ भी करते नहीं, अंदर समय, श्वास, संकल्प ఏది వేస్ట్ ఉండదు. బాబా 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 సేవ. అందుకే అన్నిట్లో వాళ్ళు శరీరానికి వచ్చిన, దేనికి వచ్చినా, ఎలాంటికి వచ్చినా ఎలా వెళ్ళిపోయే వాళ్ళు ఈజీగా దాటి हमारे सामने तो देखे दादियों को. वैसे हमारा जमा का खाता है, कुछ भी विघ्न, समस्या, परिस्थिति कुछ भी ऐसा नहीं लगता हमको. कैसा लगेगा? खेल जैसा. अच्छा, तो बाबा क्या गारंटी दे रहा आज? गारंटी भी है, प्राइस भी है. कौन सी गारंटी? ये गारंटी है 21 पीढ़ी. कैसे रहेंगे? 21 पीढ़ी. मृत्यु का भय नहीं होगा. అకాల మృత్యులు ఉండవు. చిన్నప్పుడు చనిపోవడం, అప్పుడు చనిపోవడం, ఇప్పుడు చనిపోవడం, టైం भी చనిపోవడం మన సమయం అనుసారంగా. ये प्राइस भी है, గ్యారంటీ भी है. वो 21 पीढ़ी 21 తరాలకి ఎవరు గ్యారంటీ ఇస్తారు మనకి? స్వయంగా భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. 21 తరాలకి మీకు మృత్యు భయం అనేది ఉండదు, మీరు అమరులు అయిపోతారు అంటున్నారు. 21 జనం. ఇంత మంచి ఆఫర్ మళ్ళీ ఇప్పుడు సంఘమేగం తప్ప ఎక్కడ దొరకదు. మళ్ళీ అది కూడా గ్యారంటీ ఎవరికి? అందరికీనా? అందరికీ గ్యారంటీనా? जो मददगार बनते हैं, जो सेवादारी, आजकल कितना कह रहे बाबा, जो सेवादारी है, गुणवान है, मददगार है, बाबा उनकी तरफ बाबा की बुद्धि जाती है. మరి శ్రీమతం అనుసారంగా చెప్పిన మాట వినేవాళ్ళంటే బాబాకు చాలా ఇష్టం. నిన్న కూడా చెప్పారు, చెప్పిన మాట వినేవాళ్ళంటే తురంత్ ఫాలో करते उनको बाबा बहुत प्यार करते. అంటే బాబా ఆకర్షిస్తారు. బాబా దృష్టి ఎప్పుడు వాళ్ళపైనే ఉంటుంది. వాళ్ళకి ఏం రాకుండా, చిన్న సమస్య కూడా రాకుండా ముందే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏది రాకుండా ముందే సేఫ్ గా ఉంచుతారు బాబా వాళ్ళు. మనం వాళ్ళ ఇష్టం వెళ్ళాలి కదా. बच्चे तो बने लेकिन बाप की दृष्टि हमारी तरफ रहे, उसका ध्यान रखना. మన దృష్టి బాబా వైపు ఉండదు కదా, బాబా దృష్టి మన వైపు ఉండాలి. అలా నెంబర్ 1 అవ్వాలి కదా. అలా సేవాదారి అవ్వాలి, సాయం చేసే వాళ్ళు అవ్వాలి, చదువు బాగా చదువుకోవాలి. ఆయన చెప్పినట్టు వింటే ఆయన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? మన పైనే ఉంటుంది. तब बाबा हमको शक्ति, करण, सकाश कितना रहता है, सब कुछ है. అన్ని ఇస్తారు కదా. అన్ని ఇచ్చి దేనిదైనా దాటే శక్తి ఈజీగా దొరుకుతుంది. और क्या याद रखना? ये पढ़ाई है, इसमें क्या नंबर 12 है. पढ़ाई है ना, इसमें नंबर 12 है.
और जैसा हमारा स्थिति है उस हिसाब से यादगार మన స్థితి ఎలా ఉంటుందో అలా మన యాదగార్ తయారవుతుంది మన విగ్రహం ఎలా తయారవ్వాలి స్మైలింగ్ ఫేస్ ఉందా ఖాళీ లాంటి విగ్రహం कैसे बनना चाहिए अपना यादगार హర్షిత్ మరి ముఖం అలా ఉంటేనేమో క్యూలు ఉంటాయి మన గుడి ముందు చూడడానికి వస్తారు అందరు मूर्ति को देखने के लिए कितना तड़पते लंबी लंबी మరి బ్రహ్మబాబా తిరుపతిలో ఎంత లైన్ ఉంటుంది రోజు రోజు లైన్ ఉంటుంది सिर्फ एक क्षण दर्शन के लिए బాబా ఇట్లా స్వీట్ మన దాంతో మధురంగా తయారయ్యాడు కదా ఆయన అందుకే చూడడానికి ఇట్లా లైన్ లైన్ ఉంటుంది ఉంటుందా కదా ऐसा हमारा मंदिर में भी रहना चाहिए ना तो उसके लिए चेहरा क्या कहाँ बनाना चेहरा यही पे बनाना అలాంటి ముక్కు ఎక్కడ తయారు చేసుకోవాలి ఏం తయారు చేసుకోవాలి ఇక్కడే పెన్ను మన చేతిలోనే భాగ్యం మన చేతిలోనే అన్ని ఎవరి చేతిలోనే ఉన్నాయి మన చేతిలోనే ఉన్నాయని చెప్తారు